క్రీస్తును క్రైస్తవ్యాన్ని ద్వేషించి దూషించిన క్రీస్తుని ప్రభువైన యేసు వారి శ్రేష్టమైన నామములో మరొకసారి ఆయన మనలను ఏకీభవింపజేసినటువంటి విధమును బట్టి ప్రభువుని స్తుతిస్తూ కూడి వచ్చినటువంటి మీ అందరికీ కూడా ప్రభునామమును బట్టి అందరికీ షలోమ్. దేవుని కృపా సమాధానాలు ప్రభు మనెల్లరకు అనుగ్రహించునుగాక. అందరూ క్షేమంగా ఉన్నారని నా ఆలోచన. మేమందరూ క్షేమంగా ఉన్నవారు దేవునికి స్తోత్రం. మరొకసారి మిమ్మల్ని ఈ విధంగా చూడడానికి చాలా సంతోషిస్తూ ఉన్నాను. మనం యోహాను సువార్తను ధ్యానం చేస్తూ ఉన్నాం. మొదటి అధ్యాయాన్ని మనము పూర్తి చేసుకోవడానికి దేవుడు సహాయం చేశాడు. ఇక రెండవ అధ్యాయంలోనికి మనం వెళ్దాం. ఈ రెండవ అధ్యాయంలో మొదటి నుండి 11 వచనాలు చదివితే ఇక్కడ మనం ఇప్పుడు అందరూ చదవడానికి లేదు, కానీ అందరికీ బాగా తెలిసినటువంటి సందర్భమే. ఆ సందర్భాన్ని మనకు గుర్తు రావాలంటే మొదటి వచనాన్ని ఒక్కసారి చదువుదాం. 3వ దినమున గలిలయలోని కానా అను ఊరిలో ఒక వివాహము జరిగింది. యేసు తల్లి ఆమేన్ హల్లెలూయా. గలిలయలోని కానా అనేటువంటి ఊరిలో జరిగేటువంటి వివాహానికి యేసువారు ఆయన శిష్యులు యేసువారి తల్లి పిలువబడ్డారు. వారందరూ కూడా ఆ వివాహానికి వెళ్ళారు. యేసువారు వివాహానికి వెళ్ళిన సందర్భాన్ని ఇక్కడ ఎందుకు ప్రస్తావించడం జరిగిందంటే, ఈ వివాహ వ్యవస్థ సర్వోన్నతుడైన దేవుడు ఏదైనా వనములో ప్రారంభించారు. ఆయన ప్రారంభించినటువంటి ఈ వ్యవస్థను భూమి మీదకు సజీవ రెక్కలో వచ్చినటువంటి సర్వోన్నతుడైన దేవుడైన క్రీస్తు ప్రభుల వారు ఆయన ఆ వివాహంలో పాల్గొనడం ద్వారా ఆయన దానిని బలపరిచారు, దానిని స్థిరపరిచారు. దేవునికి స్తోత్రం. వివాహ వ్యవస్థ ఉన్నటువంటి వ్యవస్థలన్నిటిలోనూ చాలా పరిశుద్ధమైనది, శ్రేష్టమైనది. వివాహం అన్ని విషయాల్లో కూడా ఘనమైనది. దేవునికి స్తోత్రం. అయితే ఘనమైనది అని పులి స్టాప్ పెట్టలేదు, కానీ ఘనమైనది గాను పాన్పు నిష్కలంకమైనది గాను ఉండవలను అని రాశాడు. ఉండాలి అంటే దాన్ని ఉంచవలసినటువంటి బాధ్యత ఆయన ప్రజలందరి మీద ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ వివాహ వ్యవస్థను దేవుడు బలపరిచారు. ఈ సందేశం మనందరికీ తెలిసిందే. ఇంచుమించు ఈ సందేశం మనం ప్రతి పెళ్లిలోనూ, వివాహాలు అయిన తర్వాత కృతజ్ఞతాకూటాలు పెట్టుకునేటువంటి కూడికల్లోనూ తప్పనిసరిగా ఈ సందేశాన్ని మనం వింటూనే ఉంటాం. అయితే ఈ సందేశం అంతటి నేను ఇప్పుడు చెప్పడానికి ఇష్టపడటం లేదు, కానీ ఇందులో అనేక సందేశాలు, అనేకమైనటువంటి మర్మాలను దేవుడు దాచిపెట్టాడు. కానీ దేవుని చిత్తం అయితే ఒకటొకటిగా అవకాశం కుదిరినప్పుడల్లా మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈనాటికి దేవుడు ఇచ్చినటువంటి కొన్ని సందేశాలు లేదా కొన్ని ఆలోచనలను మీ ముందర పెట్టడానికి నేను ఇష్టపడతా ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కానా అనేటువంటి వివాహంలో యేసువారు, వారి యొక్క తల్లి, ఆయన శిష్యులు పిలువబడ్డారు. వారందరూ కూడా వివాహానికి వెళ్ళారు. ఆ యూదుల యొక్క ఆచార ప్రకారంగా ఆ వివాహం జరుగుతూ ఉంది. జరుగుతున్నటువంటి ఆ వివాహము చాలా ఘనంగా, దీవెనకరంగా, చాలా ఉల్లాసంగా, ఉత్సాహంగా జరుగుతూ ఉంది. జరుగుతున్నటువంటి సందర్భంలో అనుకోని వార్త వినాల్సి వచ్చింది. ఏంటి అనుకోని వార్త అంటే, ఆ విందులో అసలైంది అయిపోయింది. మన విందులో అసలైంది ఏంటండి? మన విందుల్లో అసలైంది నాన్ వెజ్. దేవునికి స్తోత్రం. ఎక్కడికైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు నాన్ వెజ్ లేదనుకోండి, ఎంత బాధో. స్పైస్ లేదండి ఇక్కడ, ఆయన బాధపడిపోతాట. ఏంటో కానీ రోజు ఇంటికాడ తిన్నా,
పోనీ రోజు ఎలాగోలని ఎక్కడో దగ్గర తింటా ఉన్నా, పెళ్ళిళ్ళలో మళ్ళీ మాంసం పెట్టారంటే ఎంత ఆపేయచ్చావు, ఓ మొక్క వేయకపోతే ఓ మొక్క వేయండి, ఓ మొక్క వేయండి అని అడుగుతాం. రోజు తింటాం కదా, అయినా కానీ పోనీ అది సరిపోక కొంతమంది ఏం చేస్తారంటే శుభ్రంగా గ్లాసులు వేయించుకుని ఈ మీ బాధల పళ్ళకే వాటర్ ప్యాకెట్లు ఇచ్చేస్తున్నాయి, అదే ఇస్తాం, ఇంటికి తెచ్చేసుకుంటాం. ఇంకో విషయం చెప్పనా, ఆ ఫంక్షన్ ఇట్టుకున్న వీడి ఇంట్లో సాయంత్రానికి మాంసం ఉంటుందో లేదో తెలియదు, కానీ ఫంక్షన్కి వెళ్ళో లేదు ప్రతి ఇంట్లో కూడా మాంసం ఉంటుంది. సంతోషం ఏదో నవ్వుకోవడానికి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఫంక్షన్లకి విలువైంది శ్రేష్టమైనది ఒకటి ఉంటుంది. అలాగే ఈ విందులో కూడా ఒక విలువైనది శ్రేష్టమైనది, విందుకు ప్రధానమైనది ద్రాక్షరసం. ఈ ద్రాక్షరసం అయిపోయిందట. ఈ ద్రాక్షరసం అయిపోగానే ఆ విందులో ఉన్నటువంటి తల్లి ఏం చేయాలో వాళ్ళందరూ కూడా పాలుపోని పరిస్థితిలో అప్పటికప్పుడు ద్రాక్షరసం తీయటం అంటే చాలా కష్టమైనటువంటి పరిస్థితి. మరి ఇప్పుడు ఉన్నట్టు అప్పుడు అంగడులు ఉండేవి కాదేమో, ఇప్పుడున్నట్టుగా అప్పుడుగా రెడీమేడ్గా ఆ సామాగ్రి దొరికేది కాదేమో. ఏమంటే ఇప్పుడైతే వంట మేస్త్రి గారు చీటీ రాసిస్తాడు. చీటీ రాసిచ్చినప్పుడు ఎలాగలో రెండో మూడో మిస్ అవుతూ ఉంటాయి. మిస్ అవటం అంటే అక్కడ మర్చిపోవటమో, వాళ్ళు కట్టడం మర్చిపోవటమో ఏదో జరుగుతూ ఉంటుంది, ఏదో ఒకటి తక్కువ వస్తూ ఉంటుంది. వెంటనే అంటే ఇదిగో పలానా తక్కువ ఉంది, జీడిపప్పు సరిపోలేదు, ఇంకో కేజీ ఎట్టండి అంటే మన వాళ్ళు ఏం చేస్తారు, పరిగెత్తుకుని ఇది ఎక్స్ట్రా కలిసి పరిగెత్తుకుని వెళ్ళి కొట్టి దగ్గర నుంచి తెచ్చేస్తాం. కారం తక్కువ అంటే పరిగెత్తుకెళ్ళి తెస్తాం. కానీ ఆ రోజుల్లో ఏది తక్కువైనా కానీ దొరికేటువంటి పరిస్థితులు లేనట్టుంది. ఆ ద్రాక్షరసం అయిపోగానే ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా వేదన చెందుతూ ఉన్నారు. వెంటనే మరియ తల్లి అది గమనించి యేసువారి దగ్గరికి వచ్చి ఆ మరియ తల్లి అంటున్న మాట ఏంటో తెలుసా, అయ్యా ఇక్కడ ద్రాక్షరసం అయిపోయింది, ఈ ఇంటిలో లోటు వచ్చింది, ఈ ఇంటిలో కలవరం వచ్చింది. యేసువారు అంటున్నారు, అమ్మా నాతో నీకేంటి పని, నా సమయం ఇంకా రాలేదు. చాలా మంది ఈ సందర్భాన్ని గుర్తు చేసి ఇదిగో మరియ తల్లి ప్రార్థన చేసింది యేసువారికి మరియ తల్లి ప్రార్థన చేసింది. యేసువారికి మరియ తల్లి ప్రార్థన చేయడం ద్వారా అక్కడ నీళ్లు ద్రాక్షరసంగా మార్చబడ్డాయి. గనుక మనం మరియ తల్లికి ప్రార్థన చేస్తే మరియ తల్లి వెళ్ళి యేసువారితో వేడుకుంటుంది అనేటువంటిది ఒక ఆలోచన ప్రజల్లో ఉంది. కానీ వాక్యం చెబుతున్న మాట ఏంటో తెలుసా, సర్వోన్నతుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు ఒకసారి వర్తమానాన్ని చెబుతూ ఉన్నటువంటి సమయంలో ఆ వర్తమాన సమయంలో ఒక ఆయన పరిగెత్తుకుంటూ వచ్చి వాక్యం చెబుతున్న పాస్టర్ గారి చెవిలో, అనగా దేవుని యొక్క క్రీస్తు వారి యొక్క చెవిలో, అయ్యారు మీ అమ్మగారు, మీ తమ్ముడు, మీ అక్క, మీ అన్నయ్యోళ్ళు, మీ తమ్ముడు వాళ్ళు, మీ యొక్క అక్కోళ్ళు వచ్చారు అని మెల్లంగా అని చెవిలో చెప్పాడంట. యేసుప్రభు మేఘలతంగా గట్టిగా లేచి, ఎవరున్నా అన్న, ఎవరున్నా తల్లి, దేవుని చిత్తం జరిగించేవాడే కదా నా తమ్ముడు, నా చెల్లి, నా అన్న, నా అక్క, నా సహోదరుడు అని గట్టిగా చెప్పాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే నేను ఈ మాట చెప్తున్నాను ఎందుకంటే దేవుని చిత్తము నెరవేర్చువాడు ఎవరైనా సరే దేవుని సన్నిధిలో మోకరిస్తే వారి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పాలా, హల్లెలూయా. గనుక ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే మరియ వచ్చిన వెంటనే అమ్మ నా సమయం ఇంకా రాలేదు. ఇక్కడ చిన్న వర్తమానం చెప్పి నేను అసలు వర్తమానంలోకి వెళ్తాను. నా సమయం ఇంకా రాలేదు అని చెప్పిన వెంటనే తల్లి అక్కడ నుంచి వెళ్ళిపోతా ఉంది. వెళ్ళిపోయేటప్పుడు ఆయన అన్న ఆ మాటల్లో ఉన్నటువంటి పరమార్థాన్ని ఆ తల్లి గ్రహించగలిగింది. గ్రహించి అంటుంది, అక్కడ ఉన్నటువంటి పనివారి దగ్గరికి వెళ్ళి అంటుంది, అయ్యా ఆయన మీతో చెప్పినది చేయండి. వాట్ ఎవర్ హి సెడ్ డూ ఇట్. ఆయన మీతో చెప్పినది చేయండి. వాట్ ఎవర్ హి సెడ్ టు యు డూ ఇట్. మీతో ఏం చెబితే అది ఆయన చేయండి. ఆయన మీతో ఏం చెబితే అది చేయండి, మొర్రు మాట్లాడద్దు. వెంటనే పనివారు వచ్చి యేసు వారి దగ్గర నిలబడ్డారు. నిలబడిన వెంటనే ఆయన అంటున్నాడు, అయ్యా మీరు వెళ్ళి ఆ రాతి బాణల నిండా నీళ్లు నింపండి. ఈ పనివారు మొర్రు మాట్లాడకుండా వెళ్ళి నీళ్లు పట్టుకొచ్చి ఆ రాతి బాణలో అంచుల మట్టుకు నింపేశారు. నింపిన తర్వాత అక్కడ ఉన్న వారితో అంటున్నాడు, అక్కడ ఉన్నటువంటి నీళ్ళలో ఒక ముగ్గురు నీళ్ళు పట్టుకుని వెళ్ళి ముంచి పట్టుకుని వెళ్ళి విందు ప్రధానికి ఇవ్వండి. విందు ప్రధాని దగ్గరికి వెళ్ళగానే ఆ నీళ్లు టేస్ట్ చేసిన వెంటనే అది ద్రాక్షరసముగా ఉండుట చూసి, అవి చాలా బహు టేస్ట్గా రుచికరంగా ఉండటం చూసి విందు ప్రధాని పెండ్లి కుమారు దగ్గరికి వచ్చి కంప్లైంట్ చేస్తున్నాడు. ఏమన్నా తెలుసా, ఇదిగో
అందరూ కూడా ముందు మంచి ద్రాక్షారసం పోస్తారు, తర్వాత చెడు ద్రాక్షారసాన్ని పోస్తారు. నీవైతే మంచి ద్రాక్షారసాన్ని దాచిపెట్టుకుని చెడు ద్రాక్షారసాన్ని ముందు పోసావు అన్నాడు. అంటే దీని అర్థం ఏంటి? ముందు పోసిన ద్రాక్షారసం ఎవరు తయారు చేశారు? రెండవ ద్రాక్షారసాన్ని ఎవరు తయారు చేశారు? ఇప్పుడు ముందు ద్రాక్షారసం బాగుందా, రెండవ ద్రాక్షారసం బాగుందా? రెండవ ద్రాక్షారసము మనుషులు తయారు చేసిన ద్రాక్షారసము కంటే రుచికరంగా ఉంది. నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనుషుల తయారు చేసిన దానికంటే దేవుడు బహుశ్రేష్టమైన ఈవులతో ఆయన నింపుటకు సమర్థుడు. మరి ఎందుకు దేవుడు సమయం రాలేదన్నాడంటే, మీకు మంచి మాట చెబుతాను. ఎందుకు సమయం రాలేదంటే ఆ తల్లికి అర్థమైంది ఏంటంటే, యేసువారిని పిలిచారు తప్ప యేసువారికి సమయము లేదు, యేసువారికి చోటు లేదు, యేసువారి మాట వినేవారు ఇక్కడ లేరు. ఆయన సమయం ఏంటంటే, ఆయన మాట వింటే ఆయన సమయం వచ్చినట్లే. మనము ఆయన మాట వింటే ఆయన సమయము, అంటే ఆయన సమయం ఇవ్వకపోతే, ఆయనకు సమయం ఇవ్వకపోవడం అంటే ఏంటంటే ఆయన మాట వినకపోవడం. ఆయన మాట వినడం మొదలు పెడితే ఆయన కార్యం చేయటం మొదలు పెడతాడు. ఆయన మాట వింటే అద్భుతాలు జరుగుతాయి. తల్లికి అర్థమైంది ఏంటంటే, యేసువారి మాట వినేవాడు లేడు కనుక ఆయన అంటున్నాడు, నా సమయం ఇంకా రాలేదు, ఈ రోజుల్లో నా సమయం ఇంకా రాలేదు అనే మాటను బట్టి చాలా మంది ప్రబుద్ధులు దీన్ని ఈ విధంగా కూడా మారుస్తున్నారు. చూసావా, యేసుప్రభు వారు కూడా చెప్పాడు, నా టైం ఇంకా, అంటే ముహూర్తం ఇంకా. చూసావా, యేసుప్రభు కూడా సమయం చూసుకున్నాడు. 7 గంటలకు చెప్పుకుంటారు అలా అని ముహూర్త సమయం వరకు చూసుకుని అప్పుడు మనం వాళ్ళు పెట్టాడు. ముహూర్తాలు చూసుకునే సేవకులకి ఇది మంచి వర్తమానం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేనంటున్నాను, అది సమయము ముహూర్తముల గురించి కాదు, కానీ ఆ సమయం ఆయన మాట వినుట కొరకు. ఆయన మాట వినుట మొదలుపెట్టిన తర్వాత అక్కడ అద్భుతము జరిగింది. నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పండి. ఈరోజు దేవుని మాట వినటం మొదలు పెడితే, ఆయన మాటకు లోబడితే, వాట్ ఎవర్ హీ సెడ్ దట్ టు యు, మీతో ఆయన ఏది చెబితే అది మీరు చేయడానికి ఇష్టపడితే మీకు ఇష్టమైన కార్యాలు ఆయన చేయుటకు ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. అన్నాడు కదా, మీ యందు నా మాటలు మీరు నా యందు నిలిచి ఉన్న యెడల మీకు ఏది ఇష్టం అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడుతుంది. మీకు ఏది ఇష్టం అడగండి. ఎప్పుడు అడగాలి? ఆయన మాట విన్నప్పుడు. దేవునికి స్తోత్రం. ఆయన మాట వినడానికి సిద్ధపడిన వారు దేవునికి స్తోత్రం చెబుతామా? ఆయన మాట వినడానికి లోపడడానికి సిద్ధపడిన వారు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన మాట వినడానికి మీరు ఇష్టపడితే దేవుడు ఈ క్షణమందే మీ జీవితంలో నూతన కార్యమును ప్రారంభించునుగాక. రైట్. అసలు నేను వర్తమానం దేని దగ్గర చెప్పాలనుకుంటున్నానంటే, ఈ వర్తమానాలన్నీ మనం వింటూనే ఉన్నాం. అయితే నా వర్తమానం ఏంటంటే, నా ఆలోచన అంతా దేవుడు అక్కడ ఉన్నటువంటి 6 రాతి బాణాల మీద పెట్టాడు. ఈ వారమంతా నేను ప్రార్థన చేశాను, ప్రభువా ఒక ప్రత్యేకమైన వర్తమానం కావాలి, ఒక ప్రత్యేకమైన రీతిలో మా బిడ్డలకు భోజనాన్ని సిద్ధం చేయాలి. ఏమంటే ఇష్టమైన వాడు ఇంటికి వచ్చాడు అనుకోండి, ఎలా వండుతామండి? మా అమ్మగారు లేరు, ఒక మాట చెప్తారు. మా అమ్మగారు ఒకసారి వాళ్ళ తమ్ముడు వస్తున్నాడని చికెన్ వండేది. నాకు భలే కోపం వచ్చింది. ఎందుకు వచ్చిందంటే, మాకు ఎప్పుడు అలా వండి పెట్టేవారు, కానీ తమ్ముడు వస్తున్నాడు, ఉద్యోగస్తుడు కదా, వస్తున్నాడని చాలా బాగా వండి పెట్టింది. ఎట్లా అంటే ఏదో చేసేసి ఆ వాసనే చాలా రుచిగా ఉంది. ఎప్పుడు తినేదమ్మా అయితే విషయం ఏంటంటే, అప్పుడు మా ఇంటికి తలుపులు దారబంధాలు ఏవి లేవు. సో వండేసి అక్కడ పెట్టి బయటికి వెళ్ళిందని మా అమ్మ, వీళ్ళు కుక్కొచ్చి పడగొట్టేది. మా అమ్మగారు బాధపడ్డారండి. కడక ఆయన కూడా రాలేదనుకోండి, మా మామయ్య గారు కూడా రాలేదు, కానీ మా అమ్మగారు చాలా బాధపడ్డారు. బాధపడింది ఎందుకంటే, పిల్లలన్నా తిన్నారు కదా అని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడప్పుడు మా పాస్టర్ గారు కూడా అదే చెప్తారు, స్పెషల్ అనేటువంటిది ఎవరి కోసమో కాదు. ఎవరి కోసం వండాలి? ఇంట్లో వాళ్ళ కోసం కూడా స్పెషల్గానే మనసు పెట్టి వండాలి. దేవునికి స్తోత్రం. ఏమండి, ప్రతి ఇంటిలోనూ ఇష్టంగా వండితే, భర్త మీద ప్రేమతో శుభ్రంగా మేము వండుతాం కూరలు. ఎలాగంటే ఉప్పు, కారం, మంచి నూనె, ఉల్లిపాయలు, చికెన్ అన్నీ కలిపేసి వేసేసి గిర్ర తిప్పేసి దాని మీద ఆడేసి మూతాడేసి ఒక అరగంట వచ్చింది చూస్తే గిరిపోయి ఉంటుంది, ఉడికిపోతుంది. అది కూడా కూరే.
దేవునికి స్తోత్రం. అది ప్రేమతో వండితే ముందు మొక్కలు వేపి ఉల్లిపాయలు వేపి అమ్మ మసాలా కుట్టిన మసాలా అయితే టేస్ట్ ఉండదని మనకు నూరి అంత ఎంత చెమటలా వచ్చిన నూరి వండి పెడతారు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ప్రేమ. నేను కూడా ఈ వారం అంతా మీ అందరి కోసం మంచి వర్తమానాన్ని ఇవ్వాలని ఈ వారం అంతా ప్రభు దగ్గర గోజాడాను. ప్రభువా, ఒక చక్కని వర్తమానం కావాలి మా బిడ్డలకి. నా బిడ్డలకు నువ్వేం చెప్పాలనుకున్నావో ఒక చక్కని వర్తమానం ఈ ప్రభువా అని ప్రభు దగ్గర గోజాడాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. విషయం ఏంటి తెలుసా? నా దగ్గర ఉన్నటువంటి 800 పుస్తకాలు ఉన్నాయి. నా దగ్గర 800 పుస్తకాలు ఉంటాయి ఇంచుమించు. చిన్న పెద్ద కర్రపత్రికల దగ్గర నుంచి అన్నీ కూడా ఇంచుమించు. మొన్న మళ్ళీ 70 పుస్తకాలు కొనుక్కొచ్చాను. ఏదేమైనా సరే ఇన్ని పుస్తకాలు ఉన్నా అన్ని పుస్తకాలు తిరిగేసిన ప్రభు పాదాలు పట్టుకుంటే కానీ ఒక నూతనత్వం రాలేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడిచ్చిన ఆలోచనలన్నీ రాసుకుని ప్రక్కనెట్టుకుని ఏ పుస్తకంలోనైనా ఏ దైవజనుడికైనా దేవుడు ఎలాంటి ఆలోచన ఇచ్చాడేమో అని చూస్తే ఏ దైవజనుడు కూడా అలాంటి నూతన వర్తమానాన్ని ఏ దైవజనుడు రాయలేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నా ఆలోచన అంతా దేవుడు ఎక్కడ ఆపేశాడంటే 6 రాతి బాణాల దగ్గర ఆపేశాడు. ఈ 6 రాతి బాణాల దగ్గర ప్రభువు ఆపితే, అయ్యా ఈ 6 రాతి బాణాల దగ్గర నుంచి నేర్చుకునే వర్తమానం ఏమడుతున్నా మాకు? 6 రాతి బాణాల గురించి చాలామంది చాలా రకాలైన వర్తమానాలు చెప్పారు. రైట్, ప్రభు అన్ని వినాశనయ్యారు ఆయన. ఇందులో ఒక నూతనత్వం ఏముందంటే ప్రభు దగ్గర గోసాడి ప్రార్థన చేస్తే 24 గంటలు కూడా తింటున్నప్పుడు అదే ఆలోచన, పడుకున్నప్పుడు అదే ఆలోచన, నిద్రపోతున్నప్పుడు అదే ఆలోచన. దేవునికి స్తోత్రం. ఎవరితో మాట్లాడుతున్నప్పుడైనా అదే ఆలోచన. ఏంటి ఆలోచన అంటే ఏ మసాలా నూరాలి అదే. దేవునికి స్తోత్రం. ఏ ఉల్లిపాయలు కొనాలి? చిన్న ఉల్లిపాయలు కొనాలా, పెద్ద ఉల్లిపాయలు కొనాలా, తెల్ల ఉల్లిపాయలు కొనాలా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా కదండి. అలా ఆలోచిస్తున్నప్పుడు దేవుడు 6 రాతి బాణాల మీద ఆలోచన ఆపు చేశాడు. 6 రాతి బాణాల గురించి ఆలోచించడం మొదలుపెట్టాను. ఈ 6 రాతి బాణాల గురించి దేవుడు నాకు 3-4 విషయాలు, చాలా విషయాలు ప్రభు ఇచ్చాడు. ఈరోజు వర్తమాన సమయం ఉన్న కొలది ఒక 3-4 నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. 6 రాతి బాణాలు దేనికి సాదృశ్యం అంటే 6 అనేటువంటి సంఖ్య బైబిల్ గ్రంథంలో దేవుని సృష్టిలో 6వ దినాన సృజింపబడినటువంటి మానవునికి సాదృశ్యం. హలో, ఎవరికి? 6 సంఖ్య ఎవరికి సాదృశ్యం? మానవునికి సాదృశ్యం. అంటే మనుషులందరినీ కూడా 6వ సంఖ్యని 6వ దినాన దేవుడు సృజించాడు కనుక 6 అనేటువంటి సంఖ్య మానవులకు సంబంధించింది. 3 ఆరులు కాదు, 3 ఆరులు కాదు, 3 ఆరులు కాదు. దేవునికి స్తోత్రం. అందరూ ఇప్పుడు 3 ఆరుల మీద ఉన్నారు. 6 కాదు, 3 ఆరులు, 666. దేవునికి స్తోత్రం. 666 ఎవరిదండి? అంటే 6 చెప్తే ఇంకా ఎన్నో 6 ఉన్నాయి మన ఏంటి? 666 అపవాది ముద్ర. అపవాది మనకు చివరిన వేసేటువంటి అపవాదికి లోబడిన వారికి వేసేటువంటి ముద్ర 666. కణాముద్ర కాదు, ఒకటే 6. 6వ రోజున మనుషుడు సృజింపబడ్డాడు. ఆ మనుషుడికి సాదృశ్యంగా ఈ 6 రాతి బాణాలు మనకు కనబడతా ఉన్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మేము మానవ సృష్టిలో దేవుని చేత సృజింపబడిన వారమన్నవారు దేవునికి స్తోత్రం. మేమందరం మనుషులమన్నవారు దేవునికి స్తోత్రం. జాగ్రత్తగా విందాం. 6 రాతి బాణాలలో 4 పాఠాలు ఈరోజు నేర్చుకుందాం. యేసుక్రీస్తు ప్రభుల వారు నీటిని నింపమని ద్రాక్షరసంగా మార్చడానికి ఆయన చేసిన ఈ మొదటి అద్భుతంలో ప్రధానమైన పాత్ర పోషించినవి 6 రాతి బాణాలు. ఈ 6 రాతి బాణాలు నీటిని నింపినప్పుడు ఆయన ద్రాక్షరసంగా మార్చాడు. అయితే మీరు ఇక్కడ గుర్తు చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ 6 రాతి బాణాలు అంతకుముందు మనుషులు తయారు చేసిన ద్రాక్షరసపు బాణాలు కాదు. అర్థమైందా మీకు? ఇప్పుడు ఇంతకుముందు ద్రాక్షరసం తయారు చేశారు కదా, ఆ ద్రాక్షరసం అయిపోయింది కదా. ఆ ద్రాక్షరసం అయిపోయిన రాతి బాణంలో ప్రభు వారు నీళ్లు నింపి ద్రాక్షరసంగా మార్చలేదు. ఏం అర్థమైంది చెప్పండి నాకు. అంటే మీకు అర్థమైందండి, మీరు అలా చెప్తారో చూద్దామని అంతే. అంటే మన భాషలో చెప్పాలంటే ఇంతకుముందు చికెన్ గిన్నె కాదనమాట, అది గిన్నె మార్చాడు దేవుడు. అది అంటే ఇంతకుముందు మనుషులు తయారు చేసిన ద్రాక్షరసపు పాత్రలు అది కాదు.
కానీ దేవుడు మరొక పాత్రను, అనగా ఇశ్రాయేలు యూదులు శుద్ధీకరణ కొరకు, శుద్ధీకరణ ఆచారం కొరకు నీళ్లను దాచిపెట్టుకునేటువంటి పాత్రలను దేవుడు ఉపయోగించుకున్నాడు. దేవునికి స్తోత్రం. అంటే కంప్లీట్గా దేవుడు పాత బాణలు మార్చేసి క్రొత్త బాణలలో ఆయన నీటిని ద్రాక్షరసంగా మార్చాడు. దేవునికి స్తోత్రం. జాగ్రత్తగా వినండి. ఎందుకు పాత బాణంలో దేవుడు నీటిని నింపి దానిని ద్రాక్షరసంగా మార్చలేదు? అక్కడ మనకులాంటి చాలా తెలివైన వాళ్ళు అంటారు కదండి. ఏమంటారు వాళ్ళు? ఏమంటారంటే, మీకేం తెలుసు, నేనున్నాను అక్కడ, నీళ్ళు వేసినా నేనే. ఎందులో వేసాను తెలుసా? పాత బాణలు ఉన్నాయి చూసా, పాత బండ్లు ఉన్నాయి చూసా, పాత పాత్రలు ఉన్నాయి చూసా, పాత గిన్నెలు ఉన్నాయి చూసా, అందులో వేసాం. ద్రాక్షరసము త్రిప్పకుండా వదిలేశారు. సాంబార్ తేరిపోయినట్టుగా ద్రాక్షరసం కాకులన్నీ, కాయలన్నీ తేరిపోయి కింద ఉన్నాయి. నీళ్ళు వేసిన తర్వాత మళ్ళీ కింద పైకి వచ్చింది, ద్రాక్షరసం అయిపోయింది. ఆయన చేసింది ఏముంది ఇందులో అని అంటారని అనరంటారా? సెపరేట్ వీరు. ఇప్పుడు సాంబార్ అయిపోయిన తర్వాత మనం వాళ్ళు ఏం చేస్తుంటారు? చింతపండు నీళ్ళు వేస్తుంటారు. ఎందుకంటే కింద సాంబార్ కింద ఏముంటుంది? సాంబార్ మొక్కలో పప్పు మిగిలిపోతుంటుంది కింద. మళ్ళీ సాంబార్ కింద అయిపోతుంది. కొంచెం టేస్ట్ మారినా కానీ కొంచెం దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది అదృష్టవంతులు చివరిని వచ్చిన వాళ్ళు, అంతే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇలాగనంటారేమని యేసుక్రీస్తు ప్రభుల వారికి అవకాశం ఇవ్వకుండా మొత్తానికి బాణలే మార్చి ఆయన నూతనమైన బాణలలో నీళ్లను నింపి ఆ నీటిని ద్రాక్షరసంగా మార్చాడు. అనే మానవుడు ఆయన అద్భుతాన్ని కానీ, ఆయన చేసిన ఆశ్చర్య కార్యాన్ని కానీ శంకించడానికి ఏ విధమైన అవకాశాన్ని ఇవ్వలేదు. నన్ను ఈ మాట చెప్పనివ్వండి. నీ జీవితంలో అద్భుతాలు జరగాలంటే, నీ జీవితంలో సూచక్రియలు జరగాలంటే, నీ జీవితంలో అద్భుతాలు నువ్వు చూడాలి అంటే నీ జీవితము మార్చబడాలి. మార్చబడిన జీవితము దేవుడికి ఇస్తే ఆ జీవితాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా మార్చుతాడు. హల్లెలూయా. నువ్వు పాత జీవితంతో వచ్చి, పాత హృదయంతో ప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా నా హృదయం నిండా నీళ్ళున్నాయి, నాయన నీళ్ళను ద్రాక్షరసంగా మార్చండి అంటే ఆయన మార్చాడు. అందుకనే క్రీస్తు ప్రభుల వారు, మన సర్వోన్నతుడైన దేవుడు మన గురించి ఒక మాట చెప్తాడు కదా, క్రీస్తునందు ఉన్నవాడు నూతన సృష్టి, మీ హృదయము మార్చబడి అంటాడు. అనగా క్రీస్తులోనికి వచ్చిన మనము, రక్షణలోనికి వచ్చినటువంటి మనము ఏమి మార్చబడాలంటే మన హృదయాలు మార్చబడాలి. మన హృదయాలు మార్చబడాలి. దేవుళ్ళలోనికి వస్తాం కానీ మన హృదయాలు మార్చబడవు. కానీ దేనికోసం ఎదురు చూస్తాం? పాత బాణల్లో నీళ్లు నింపి ద్రాక్షారసం కోసం ఎదురు చూస్తాం. ప్రభు అంటున్నాడు, బాబు అలా కదరా, నువ్వు మొత్తం బాణలే మార్చాలి, నీ హృదయాన్నే మార్చాలి. ఈరోజు నన్ను ఈ మాట చెప్పనివ్వండి. క్రీస్తులోనికి వచ్చినటువంటి మీరు, ప్రభులోనికి వచ్చిన మీరు ఎంతమంది మీ హృదయాన్ని మార్చుకుని దేవుని దగ్గరికి వచ్చారు? దేవుల్లోనికి రాకమునుపు, ప్రభువులోనికి రాకమునుపు ఈర్ష్య ఉండేది. ప్రభులోకి వచ్చాక ఎక్కువైపోయింది. ప్రభులోనికి రాకమునుపు భర్తలు ఇంట్లో పెట్టి చెతకొట్టేసేవాళ్ళు. ప్రభుకి స్తోత్రం, కృప, అంతే. దేవునికి స్తోత్రం. ప్రార్థనకు వచ్చిన తర్వాత కొట్టుకొట్టేస్తారు. ప్రార్థనకు రాకమునుపు ఇరుగు పొరుగు వారి మీద ఇరుచుకుపడేవాళ్ళం. మందిరంలోనికి వచ్చిన తర్వాత, బాప్తిసం పొందిన తర్వాత కూడా ఇరుగు పొరుగు వారి మీద ఇరుచుకుపడతానే ఉన్నాం. ప్రార్థన రాకమునుపు దొంగతనం చేసే మనసు ఉంది. ప్రార్థనకు వచ్చి బాప్తిసం పొంది మారు మనసు పొందిన తర్వాత కూడా అదే మనసు ఉంది. ప్రార్థనకు రాకమునుపు, దేవుళ్ళలోనికి రాకమునుపు వ్యభిచారపు మనసు ఉండేది. దేవుళ్ళలోనికి వచ్చిన తర్వాత కూడా అదే మనసు కొనసాగుతుంది. పాత జీవితంలో, రోత జీవితంలో, రోత ఆలోచనలు, రోతమైనటువంటి జీవన విధానం ఉండేది. బాప్తిసం పొందామన్న మాటే కానీ ఏ ఒక్కటి కూడా నూతన పరచబడలేదు. ఏ ఒక్కటి కూడా దేవునిలో, హృదయంలో మార్పులు రాలేదు. నన్ను మాట చెప్పనమండి, నీ హృదయము మార్చబడితే నీ హృదయములో ఉన్న ప్రతి ఆశను ఆయన నెరవేర్చునుగాక. ఆ రాతి బాణాల నిండా నీళ్లు నింపినట్టుగా ప్రతి హృదయం నిండా ఆశలు ఉన్నాయి. లేవంటారా? నాకు ఆశలు లేవన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు? దేవునికి స్తోత్రం. కోరికలు లేని ఎవరు లేరా? ఎవరుంటారండి? కోరికలు లేకపోతే, ఆశ లేకపోతే బ్రతకలే. అసలే పొద్దున్న లేవలే, ఎవరి కోసం లేకలే సొంత అనిపిస్తుంది.
కదండి. ఏదో ఒక ఆశ, ఏదో ఒక కోరిక మనసులో ఉంటే ఆ మనిషిని జీవపచేసి చూస్తే నడిపిస్తూ ఉంటుంది. కనుక ప్రతి ఒక్కరిలో ఒక ఆశ ఉంటుంది. ప్రతి ఒక్కరిలో అనేక అవసరాలు, ఆశలు, కోరికలు హృదయం నిండా నింపబడి ఉన్నాయి. ఆ ఆశలన్నీ నెరవేర్చబడాలంటే, ఆ ఆశలన్నీ నీళ్లు ద్రాక్షరసంగా మార్చాలంటే నువ్వు ఎక్కడ పడితే అక్కడ నీళ్ళు వేస్తే ద్రాక్షరసంగా మారావు. ఎక్కడ వేయాలి? క్రొత్త పాత్రలో. అందుకనే ప్రభువారు అంటాడు కదా, పాత తిత్తుల్లో కొత్త ద్రాక్షరసం ఎవడో వేయడు. ఎవడు వేయడంటే ప్రభు ఎందుకు ఎత్తాడు? హలో, అర్థమైందా? ఎవరు వేయరంటే ప్రభు ఎత్తడా? ఆయన కూడా వేయడు. నీ హృదయం మార్చబడితే, నీ జీవితం మార్చబడితే నూతన ఆశీర్వాదాలు ప్రభు నీకు ఇచ్చుటకు సిద్ధంగా ఉన్నాడు. నమ్మితే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ ఆశ ఏదైనా, నీ కోరిక ఏదైనా, నీ హృదయంలో ఉన్న ప్రతి ఆశను ఆయన నెరవేర్చుటకు సమర్థుడు. వాక్యంలో చక్కటి మాట అంటున్నాడు కదా, ఆయన ఆశ గల ప్రాణమును ఆయన తృప్తిపరచును అని, నీ కోరికలని ఆయన సఫలపరచును అని. ఈ మాటలన్నీ వాగ్దానాలు ఉన్నాయి కదా. మరి ఎందుకు మన ఆశలు, మన కోరికలు, మన అవసరాలు తీర్చడం పడడం లేదంటే స్టిల్ అవి ఎక్కడున్నాయంటే చెప్పట్లేదు. ఏ పాత్రలో ఉన్నాయి? పాత పాత్రలోనే ఉన్నాయి. దేవునికి స్తోత్రం. దేవుడు అద్భుతం చేయడానికి సమయం తీసుకోడండి. హలో, అద్భుతం చేయడానికి సమయం తీసుకోడు. సమయం అంతా ఎక్కడ వేస్ట్ అవుతుందో తెలుసా? సమయం అంతా ఎక్కడ వేస్ట్ అవుతుందంటే మన బాణలు మార్చడంలోనే వేస్ట్ అయిపోతుంది. మన హృదయాన్ని మార్చుకోవడంలోనే సమయం వేస్ట్ అయిపోతుంది. మన జీవితాన్ని మార్చుకోవడంలోనే సమయం వేస్ట్ అయిపోతుంది. మన హృదయాన్ని దేవునికి ఇవ్వడంలోనే సమయం వేస్ట్ అయిపోతుంది. మనకు దేవునికి లోపడంలోనే సమయం అంతా వేస్ట్ అయిపోతుంది. మనం క్రమేపీ అన్నీ ఒకసారి ఎక్కడ అవుతాయండి. వాళ్ళ సిగరెట్ మారుద్దాం, రేపు అది మాందాం, ఆ తర్వాత అది మాందాం, ఇది మాందాం అంటే నీ జీవితంలో అద్భుతం జరగడం కూడా అలాగే అవుతూ ఉంటుంది. మనం కూడా అప్పుడప్పుడు త్రాగుబోతులైన వారికి చెప్తుంటాం మెల్లంగా, పర్లేదులండి మెల్లంగా ఒకేసారి తాగితే ఏమైపోతావు, చచ్చిపోతావు మళ్ళీ. మెల్లంగా మాంతికెళ్ళే ఇవాళ కొంచెం, రేపు కొంచెం, ఎల్లుండి కొంచెం అని. అసలు కొంచెం తాగితే అసలు మాత్రమేంటి రుచి నాకు తగులుతుంటే మనబుద్ధి అవుతుంటుందా? మీకేం దమ్ముంటే రోజు 1/2 కేజీ మాంసం తిన్నవాళ్ళు 1/4 కేజీ, 2 ముక్కలు, ఒక ముక్క తగ్గించిన మీకు ఏం దమ్ముంటే చూస్తాను నేను. నన్ను డాక్టర్ గారు మాట అన్నాడు, ఏమనంటే మీరు చికెన్ తినొచ్చండి, ప్రాబ్లం ఏం కాదు, కానీ వారానికి 2 ముక్కలే తినాలన్నాడు. ఒకవేళ వారానికి 2 ముక్కలే అన్నాడు కదా అని 2 ముక్కలే వేసుకున్నాను అనుకోండి, 2 ముక్కల దగ్గర ఆగుతుందా? అప్పుడు నేను ఏం చేస్తానంటే 2 ముక్కలు వేసుకుంటాను, కానీ ఇంత ముక్కలు వేసుకుంటాను కదా. మనం కూడా తెలియని వాళ్ళం కదా. దేవునికి స్తోత్రం.